అందరికీ నమస్తే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిండ్రు, పోయిండ్రు. రావడం, వీళ్ళందరూ కలిసిపోవడం, బండి సంజయ్ ఇమ్మడి ఉండడం, బట్టి విక్రమార్క అందరు కలిసి హెలికాప్టర్లో పోవడం, అదొక కన్నుల విందుగా, అంటే అదేదో వీళ్ళేదో ఫెస్టివల్కి పోతున్నట్లుగా, వీళ్ళేదో టూర్కు పోతున్నట్లుగా చాలా హ్యాపీగా జరిగిన మూమెంట్. కానీ రైతుల బాధను మాత్రం పట్టించుకోలేకపోయారని చాలా క్లియర్గా కనబడుతుంది. అనిపిస్తుందా ఇది? ఇట్లా హ్యాపీగా కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి తిరగడం. సరే, ఆయన కేంద్ర మంత్రి, ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి కలిసి తిరిగాను కూడా అనుకోవచ్చు. వేరు పార్టీలు. ఎనీవే, చూడడానికి అదొక ఓ రకంగా కనిపించింది. పొలిటికల్గా చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, అఫీషియల్గా చూసినప్పుడు, అధికారంగా చూసినప్పుడు దాంట్లో తప్పులేదు అనిపిస్తుంది. ఎనీవే, వాళ్ళు ఇక్కడ నుంచి విజయవాడ పోవడం, విజయవాడలో అక్కడ నుంచి కేంద్ర మంత్రిని తీసుకొని ఖమ్మం అటుకెళ్ళి పర్యటించడం అయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అసలు జనాలను కాపాడనికే హెలికాప్టర్ దొరకలే, జనాలను కాపాడనికే హెలికాప్టర్ దొరకలే వీళ్ళకి. ఓలా హెలికాప్టర్ ఉంటే ఇంకొక 10 మంది బతుకుతుండే ఖమ్మంలో, ఇంకొక 10 మందిని బతికించే వాళ్ళు కింద మీద వాడు అటుకెళ్ళి వాళ్ళొకరు ఫ్యామిలీ చనిపోయిన చూసినారు. ఒక పిల్లాడు మాత్రమే బతికిండు. భార్య భర్త కొట్టుకుపోతే భర్త శవం దొరికింది, భార్య డెడ్ బాడీ ఇప్పటిదాకా దొరకలే. నిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, మా అమ్మ డెడ్ బాడీ వెతికి పెట్టండి, మాకు అంతకన్నా ఎక్కువ వద్దని. పెద్ద పిల్లలే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు పిల్లాడు, ఇంకో పిల్లాడు ఏదో డిగ్రీ సంథింగ్ ఇంటర్మీడియట్ చదువుతుంది. సరే, హెలికాప్టర్ అప్పుడు దొరకలేదు, వీళ్ళకి మాత్రం ఇప్పుడు దొరికింది, సంతోషం. హెలికాప్టర్ ఉంది వీళ్ళు పోవడానికి. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా పోయి హెలికాప్టర్ పోవచ్చు, కానీ జనంకి ఈయన హెలికాప్టర్ నేను వేసుకొని పోతే జనం ఇంకొకలాగా అనుకుంటారు, వ్యవహారం వేరేలాగా ఉంటుందని చెప్పేసి ఆయన పోలేదు. రైట్. ఇంకా సెంట్రల్ మినిస్టర్ వచ్చిందంటే పక్కన బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వీళ్ళంతా ఉన్నారంటే బట్టి విక్రమార్క ఉన్నాడు. వీళ్ళంతా వచ్చి మళ్ళీ సెక్రటేరియట్కి వచ్చిండ్రు. సెక్రటేరియట్లో సమీక్ష జరిగింది, దాన్ని కనులారా చూసిండ్రు సెక్రటేరియట్ను. అదంతా మళ్ళీ చెప్తా నేను. ఇదంతా జరిగిన తర్వాత బహుశా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు ఏమైనా వస్తుందేమో అనుకున్నాం. వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం వీళ్ళేమని అడుగుతారేమో అనుకున్నాం. వీళ్ళు అడిగినరా అడగలేదా తెలియదు, వాళ్ళు ఇస్తారా ఇయ్యరా తెలియదు. చూసిండ్రు ఆల్రెడీ వీళ్ళు అంచనా ఎప్పుడో కదా, రేవంత్ రెడ్డి పోయించినప్పుడే కదా అంచనా ఇచ్చింది. 3వ తారీఖు నాడే అంచనా 5,100, అదే ఫిగర్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా సెంట్రల్కి 5,100 కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా అన్నట్టుగా ఇచ్చిండ్రు. 4 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా ఒక అంచనా ఇచ్చిండ్రు. సెంట్రల్ నుంచి ఏం తెలుసా, ఇంకా ఇదే మీకు ఆల్రెడీ SDRF 1,350 కోట్లు ఉన్నాయి, మీరు ఇవి ఖర్చు పెడితే మేము మళ్ళీ ఈ డబ్బులు ఇస్తాం. తర్వాత PM కిసాన్ కింద ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, దీని కింద 33% పంటలు పోతే మీకు 33% పంటలు అనేది ఒక కండిషన్. అంతకుముందు గవర్నమెంటు ఈ 33% పంటలు కానీ ఇవ్వలేదు. 33% పంటలు అంటే ఇది ఇండివిజువల్గా కాదు, నాకు తెలిసి ఒక మండలంలో 33% పంటలు పోవాలి. వాళ్ళ రైతులకు 33% పంట పోతే ఇస్తా అంటేనే సంతోషం. కానీ PM కిసాన్ అది ఉంది కదా ఇన్సూరెన్స్, ఆ స్కీమ్లో అయితే మొత్తం యూనిట్, ఊరు యూనిట్, మండలం యూనిట్, ఇట్లా రకరకాల యూనిట్లు తీసుకొని ఆ 33% గెయిన్ చేసి లెక్కలు చేసి ఇస్తారు. ఇక ఇది పద్ధతి ప్రకారం రావాల్సిందే. ఇది ఎట్లా ఇస్తారు? ఇది 1,150 కోట్లు ఈ గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టలేదో తెలియదు ఇప్పటివరకు. ఖమ్మంలో ఇప్పటికీ ఇంకా లెక్కలు రాసుకుంటున్నారు, 10,000 రూపాయల కోసం లెక్కలు రాస్తున్నారు. అక్కడ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి, మొత్తం లెక్కలు రాసుకుంటా ఇల్లు తిరిగి లెక్కలు రాసుకుంటారు. ఏం లెక్కలు చేస్తారో, ఏం పత్రాలు చేస్తారో, వాళ్ళు కట్టుబడులతో ఉన్నారు. వాళ్ళకు ఒక ప్యాకేజ్ అంటూ ఏం లేదు. అయ్యో మీరంతా కట్టుబడులతో మిగిలిపోయినారు, తిండికి తిండి లేదు, తానికి నీళ్ళు లేవు, మీకు ఒక 6 months రేషన్ ఫ్రీగా ఇస్తాం, లేదా మీకు ఈ సంవత్సరం మీ పిల్లలంతా చదవడానికి స్కూళ్ళు ఫ్రీగా ఇస్తాం, లేకపోతే మీ అందరికీ ఇంకొకటి ఏదైనా ఏర్పాటు చేస్తాం, లేకపోతే మీకు రోజు ఖర్చుల కింద మంత్లీ ఇంత ప్యాకేజ్ ఇస్తాం. ఏమీ లేదు, అయిపోయింది. వాళ్ళ సాగు వాళ్ళదే, మన సాగు మనదే, మనం హ్యాపీ ఇప్పుడు. ఎందుకంటే ఇక బురద గడుపుకి నీళ్ళు ఇస్తున్నారు, ఆ నీళ్ళు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ కన్నా ఎక్కువ NGOs, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ప్రైవేటు ట్యాంకర్తో నీళ్ళు కొట్టిస్తున్నారు. వీళ్ళేమో గవర్నమెంట్ అగ్నిమాపక శాఖకు సంబంధించిన కొన్ని పెట్టి కొంత రోడ్లు గీళ్ళు క్లీన్ చేపిస్తున్నారు, అంతే. జనాలకు పట్టింపు లేదు.
అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు ఏమడగాలి వాళ్ళని? ప్రత్యేకమైన ప్యాకేజ్ అడగాలి. ఇక్కడ మా వల్ల పరిస్థితి బాగలేదు, మా వాళ్ళకి ఇది కావాలా అని. ఓ ప్యాకేజ్ అడిగిన పాపన పోలే, మేము ఇంత కావాలి మాకు ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని అడిగిన పాపన పోలే. ఎలక్షన్స్ ఉన్నప్పుడు బీహార్కో గుజరాత్కో ఇస్తలేరా ప్యాకేజీలు సెంట్రల్ గవర్నమెంట్? ఎందుకు అక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్కి వస్తలేదా ప్యాకేజ్ వస్తుంది. మరి మన దగ్గర ఖమ్మంలో ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలని ఖమ్మంలో మాట్లాడినప్పుడు మరి ఆ స్థాయిలో కూడా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇంకా ఇంతసేపటికి అలైబలే నువ్వు కలిసినావు నేను కలిసిన, నువ్వు నేను కలిసి ఇంకోటి చేద్దాం, నువ్వు అట్లా మాట్లాడు నేను ఇట్లా మాట్లాడు, ఇదే కథనా? అర్థమే కాలేదు అది. సెంట్రల్ మినిస్టర్ వచ్చింది దేనికోసం? ఈడే ఉన్న టూర్ కోసం వచ్చింది, తెలంగాణలో టూరు. యాదగిరిగుట్ట దున్నికి వచ్చిండా లేకపోతే వేములవాడ టెంపుల్ దున్నికి వచ్చిండా? ఇక్కడ జనాల కష్టాలు చూపించాలి దగ్గరుండి, చూపించి ఎస్టిమేషన్ వేసి దానికన్నా ఎక్కువ అమౌంట్ మాకు ఒక 15,000 కోట్లు సెంట్రల్ నుంచి ఇవ్వండి, మేము ఆదుకుంటాం వాళ్ళను, మనం కలిసి పనిచేసి జనాల కోసం పనిచేయండి, రాజకీయాల కోసం కాదు మీరు కలిసి పనిచేయాల్సింది. జనాల కోసం పనిచేస్తే మీరు అడిగేవాళ్ళు 5,100 కోట్లు అని చెప్తే వాళ్ళు ఇస్తారు నీకు. ఇంకో ఇదే ఇస్తారు వాళ్ళు. ఈ లెక్క ప్రకారం ఇన్సూరెన్స్ ఉంటుంది, క్లెయిమ్ చేసుకుంటే లెక్క 33% కండిషన్. ఆ 33% కండిషన్లో ఎవరు ఎలిజిబుల్టో, ఎవరు ఎక్కడ ఏ మండలి ఎలిజిబుల్టో, ఏ ఊరు ఎలిజిబుల్టో అదంతా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడేం తెలియదు. ఇంకా అదంతా లెక్కలు తెలియ వరకు మళ్ళీ ఒక వాన వరద వచ్చి మళ్ళీ జనమంతా రోడ్ల మీద పడి ఇంక ఇట్లాంటి వరదలు వానలు చాలా పోతాయి అవన్నీ వచ్చే వరకు. ఇప్పటికిప్పుడు జనాలకు రిలీఫ్ కావాలి అక్కడ. ఇప్పటికిప్పుడు జనాలకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు జనాలకు ఏదైనా ఇస్తే తప్ప ఏముండదు. కేంద్రం అండగా ఉంటుంది. ఏం అండగా ఉంటుందంటే ఇదే అండగా ఉంటుంది. ఇంతకు మించి వాళ్ళ అండగా ఏముండదు. సెంట్రల్ నుంచి స్పెషల్ ఫండ్ లేదు, స్టేట్ నుంచి స్పెషల్ ఫండ్ లేదు. సీఎంఆర్ఎఫ్ కలెక్షన్స్ చేస్తున్నారు మొత్తం. అవి ఎప్పుడో మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో. ఇప్పటిదాకా 10,000 రూపాయల పంపిణీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు. చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు అన్నారు, 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ ఒకటి ఉంది. 5 లక్షల రూపాయలు కాదు. ఇది ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రకృతి తప్పు ఉండొచ్చు, కానీ దాన్ని కనీసం అల్లడి చేయకపోవడం ప్రభుత్వ తప్పు కాదా? ప్రకృతి వికృత రూపంలో వచ్చినప్పుడు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండదా? ప్రకృతిని మీరు ఆపలేరు, ఏ గవర్నమెంట్ కూడా వానలను వరదలను ఆపలేరు. కానీ ఆ వరదలు రాకముందే జనాలను అలర్ట్ చేయడం, వరదలు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడం, వరదలు వచ్చినప్పుడు వాళ్ళకు అవకాశం వాళ్ళకు ఒక మంచి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి మంచి ప్లేస్లో తీసుకురావడం, ఇదంతా కూడా ప్రభుత్వం బాధ్యత. అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్. కాబట్టి 5 లక్షలు కాదు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి 5 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు. ఇంకా చాలామంది వీళ్ళు లెక్కలు చేస్తున్నారు. 8 మంది చచ్చిపోయారా, 9 మంది చచ్చిపోయారా, 31 మంది అని నిన్న సిఎస్ గారు చెప్తున్నారు 29 మంది చచ్చిపోయారని. కానీ మొత్తం లెక్కలు చూస్తే 41 మంది చనిపోయారంట. మరి దానికి ఏమి క్రైటీరియా ఉంటుందో తెలియదు. గోడబడి చచ్చిపోతేనే వాన కింద పడి చచ్చినట్లా, లేకపోతే కొట్టుకుపోయి ఇంకోదైతే చచ్చిపోయినట్లా, లేకపోతే ఇంకేదైనా చేసి చచ్చినట్టు తెలియదు వీళ్ళకి. సరే, ఎనీవే సెంట్రల్ మినిస్టర్ వచ్చినా కూడా గవర్నమెంట్ అడగడంలో ఫెయిల్ అయింది. వీళ్ళు ఎట్లా అడగలేదు కాబట్టి వాళ్ళు తమాషా చేసి 4 బిస్కెట్లు తిని, ఇంత పుట్నాలు తిని, ఇంత ఉంటాయి కదా నట్స్ తినేసి పోయింది సెంట్రల్ మినిస్టర్. వీళ్ళు సెంట్రల్ మినిస్టర్ రావడమే గొప్పగా, బండి సంజయ్ సెక్రటరీ రావడమే గొప్పగా, అదేదో వీళ్ళ ఫంక్షన్ లాగా చేస్తున్నారు. జనాలేమో ఏడుస్తున్నారు, ఆడ రైతులేమో ఏడుస్తున్నారు. వీళ్ళేమో చేసింది ఇది. ఇక్కడ సెంట్రల్ నుంచి ₹1 వచ్చింది లేదు, వీళ్ళు అడిగింది లేదు, వీళ్ళు ఏమైనా స్పెషల్గా ఇస్తున్నది లేదు. ఇది ఖమ్మం విషయంలో 2 ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న ఒక డ్రామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.